సబితా రెడ్డి ఉన్నారు, మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కోహెడా భూములకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. దానిపైన కార్యాచరణ తీసుకుంటామంటున్నారు. సబితా రెడ్డి గారు ఉన్నారు. మేడం, ఎందుకు ప్రభుత్వం ఇక్కడ నుంచి మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటుంది? ఆల్రెడీ గతంలోనే కార్యాచరణ మొత్తం సిద్ధమైంది. ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు కదా, ఇది ఒక రాజకీయంగా ఆలోచించిన అంశం కాదు, రైతుల కోసం ఆలోచించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం ఈ మార్కెట్ కడతా ఉన్నాం. ప్రపంచ స్థాయిలో బెస్ట్ మార్కెట్ కట్టాలనేది ఆలోచన. దాని ప్రకారమే 200 ఎకరాల రోజు తీసుకోవడము, దానికి మా ప్లాన్ చేయడము, దాన్ని డిపిఆర్ చేయడము, అమౌంట్ కూడా 300 పైచిలకు బడ్జెట్ కూడా దాంట్లో మార్కెట్లో ఇప్పటికి కూడా అకౌంట్లో ఉంది, స్టిల్ ఇప్పటికి ఉంది. ఎలాంటి సమస్యలు ఎక్కడున్న రైతులకు కూడా డబ్బులు ఇచ్చి పక్క జరిపేసి ఒక సిస్టమ్ ప్రకారం చేస్తున్నాం. మరి ఎందుకు మారుస్తుంది అనేది మాకు అర్థమవుతలేదు. ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకే సమాధానం చెప్పాలి. అక్కడెక్కడో ఏదో కంపెనీలను తీసుకొచ్చి పెడతామంటారు. ఈ కంపెనీలు అక్కడే పెట్టొచ్చు కదా. పోనీ అక్కడ పెడుతున్నప్పుడు ఈ రైతులందరూ ఉన్నారు అక్కడ కూడా రైతులు వ్యవసాయం చేసుకుంటూ చాలామంది రైతులు, దళిత సోదరులందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఒప్పించి ఏదైనా కాంపన్సేషన్ ఇచ్చి అక్కడ ఇవ్వండి కావాలంటే కంపెనీలకి. కానీ ఇక్కడ రోడ్కు పక్కన ఉన్నదానికి ఎట్లాగే ఇది బాగుంది, మంచిగా ఉంది అనే ఉద్దేశంతో ఇది తీసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి ఈ మార్కెట్ని ఇక్కడే స్థాపించాలి. ఇది రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాలలో బెస్ట్ మార్కెట్ అవుతుంది దేశంలోనే. కాబట్టి మళ్ళీ తెలంగాణకి తలమానికంగా ఉంటుంది ఈ మార్కెట్ని ఇక్కడే కొనసాగించాలి. మార్చడానికి రియల్ ఎస్టేట్ ఎజెండానేనా జస్ట్ అంతే కదా. వాళ్ళు ఈ నిర్ణయం మారుస్తుందంటే మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తప్పేముంది? ఇక్కడ రైతుల కోసం తీసుకున్న నిర్ణయం కదా. మరి దీని వెనకాల మీరు మారుస్తుందంటే డెఫినెట్గా దాని వెనకాల ఏదో ఉంది కాబట్టి మీరు మారుస్తున్నారు. ఇంకో మాట కూడా చెప్పారు హరీష్ రావు గారు. ఇప్పుడు అక్కడ ఇస్తున్న ల్యాండ్ ఏదైతే మీరు మార్కెట్కి ఇస్తామని చెప్పినారో ఆ గుట్టలలో, ఏం గుట్టలు అంటారు మరి? సావుకారు గుట్టలు. ఆ సావుకారు గుట్టలని దిల్ కంపెనీకి సంబంధించిన ల్యాండ్స్, అవన్నీ కోర్టులో ఉంది, హైకోర్టులో ఇస్తున్నారు. అది ఇవ్వడానికి వీల్లేదు. ఇక్కడ మార్కెట్ షిఫ్ట్ చేస్తారు, ల్యాండ్ తీసేసుకుంటారు, అక్కడ మార్కెట్కి ఇవ్వడానికి స్థలం అవకాశం లేదు. ఇంకోటి ఏం చెప్పిన, ఆ ల్యాండ్ తీసుకోవాలంటే మార్కెట్ కమిటీ వాళ్ళు హౌసింగ్ బోర్డులకు 1400 కోట్లు కట్టాలట. సాధ్యమా? ఇంత బాగా ప్లేస్ ఉంది, ఏ సమస్యలు లేకుండా ఉన్నదాన్ని వదిలేసి అక్కడ ఉన్నదాన్ని సమస్యలు సృష్టించడానికి అక్కడ ఇస్తా ఉన్నారు. ఆలోచన ఏంటంటే ఈ మార్కెట్ని ఎత్తేయాలనే ఆలోచన. ఫర్దర్ స్టెప్ ఏంటి? బీఆర్ఎస్ ఏం తీసుకోబోతా ఉంది ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా? మీరు ఇందాక ఒక మాట అన్నారు రేవంత్ రెడ్డి గురించి. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలకు మేలు జరిగితే మేము భేషజాలకు పోము అంటున్నారు అసెంబ్లీలో. మీరు భేషజాలకు పోకండి. ఇది రైతుల సంక్షేమం కోసం రాష్ట్రం తలమానికంగా ఉండే ఒక మార్కెట్. ఇది భేషజాలకు పోకుండా ఈ మార్కెట్ని ఇక్కడే కంటిన్యూ చేయమని కోరుతున్నాం. ఇందాక ఒక మాట అన్నారు రేవంత్ రెడ్డి భూమి చుట్టూ అది చాలా మంది రైతులు, మహిళా రైతులు వచ్చారు. అక్కడ దిల్ భూములు కేటాయిస్తామంటున్నారు, సమస్యల్లో ఉన్నాయి. అక్కడనే కంపెనీలకు కేటాయించేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు కొంతమంది. వాళ్ళంతా కూడా కలిసారు. చివరి వరకు ఇక్కడ కోహెడా ఫ్రూట్ మార్కెట్ వచ్చేంత వరకు ఇక్కడ పోరాటం చేస్తామన్నటువంటి స్టేట్మెంట్ చేస్తాను. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్గడ్కర్, కోహెడా.